అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక స్పెషల్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. దానికంటే ముందు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మా వీడియోస్ని ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు ఆ స్పెషల్ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే బేకరీకి పోయే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసి చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఇచ్చేసి ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు షుగర్ని వేసుకొని షుగర్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 ఎగ్స్ని పలగొట్టి దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎగ్స్ని పలగొట్టేటప్పుడు పక్కకి పలగొట్టి అప్పుడు అందులో ఎగ్స్ వేసుకోవాలండి, లేకపోతే పెంకులు పడిపోతాయి దాంట్లో. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని 1 కప్పు వరకు ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. కావాలంటే 1/2 కప్పు నెయ్యిని కూడా వేసుకోవచ్చండి, 1/2 కప్పు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒకే యాంగిల్లో తిప్పుకుంటూ ఉండాలండి, అప్పుడే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న కప్ అంతా మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు మిల్క్ను వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. నేను టేస్ట్నెస్ కోసం వేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా, మరి కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు కేక్ గిన్నెని తీసుకొని ఇందులోనే బటర్ పేపర్ కింద అడుగున వేసేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా గిన్నెలో మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ గిన్నెని కిందికి పైకి కదుపుకోవాలి. గాలి లేకుండా బబుల్స్ అన్నీ బయటకు వచ్చేసేలాగా కదుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి దాని మీద మందపాటి గిన్నెను పెట్టేసి లోపల స్టాండ్ పెట్టేసి ఈ గిన్నెని దాంట్లో పెట్టి పైనుంచి మూత పెట్టి ఒక బరువాటి రాయి లాంటిది పైన పెట్టేసి ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని నైఫ్తో చెక్ చేసుకుంటే మంచిగా బేక్ అయిపోయిందో లేదో తెలుస్తుందండి. కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది. ఒక 30 మినిట్స్లో రెడీ అయిపోయింది కదా. ఒకవేళ మీరు కేక్ కింద బటర్ పేపర్ని వేయకపోతే తొందరగా చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని అంచులెంబటి కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో రివర్స్ తిప్పుకొని ఆ బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కట్ చేసి పిల్లలకి ఇచ్చేసినట్లయితే హ్యాపీగా తినేస్తారు. అంతేకాదండి, మనకు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి బయట వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ న్యూ ఇయర్ని సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.